ఇప్పటి నుండి ప్రారంభం కాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తంగా 10,106 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 10,051 మంది, ప్రైవేటు 55 మంది ఉన్నారు. ఎగ్జామ్స్ పర్యవేక్షణ 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 13 మంది కస్టోడియన్లు, 650 మంది వరకు ఇన్విజిలేటర్లు నియమించారు. అలాగే మాస్ కాపింగ్కు ఆస్కారం ఇవ్వకుండా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లను బృందాలు, 13 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి ధైర్యంగా ఎగ్జామ్ రాయాలి. మరి ఈ సంవత్సరం మనకు మార్చ్ 21 నుండి 4th ఏప్రిల్ వరకు 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ టైం 9:30 to 12:30 వరకు ఉంది. అలాగే ఈ సంవత్సరం మనకు ఎగ్జామ్ సెంటర్స్ 52 మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ 52 సెంటర్స్లో 10,051 విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి మనకు ఈ ఎగ్జామ్ సెంటర్స్ పేపర్స్ ఇవ్వడానికి 3 సెంటర్స్ అంటే ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ విభజించబడినవి 52. ఏ సెంటర్లో ట్రెజరీ అండ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, బిలో పోలీస్ స్టేషన్ నుండి ట్రెజరీ ఉండదు, సిలో మాత్రం ఏమి ఉండవు. ఈ సి సెంటర్స్ పేపర్స్ మనం ఏం చేస్తామంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో భద్రపరుస్తాము. మరి ఈ సంవత్సరం మనకు 2 సెట్లు వచ్చినాయి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్. మనము ఫస్ట్ సెట్ మాత్రమే విప్పాలి, సెకండ్ సెట్ మాత్రం విప్పకూడదు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా జిల్లాలో ఏ జిల్లాలో ఏమన్నా అల్లరి జరిగినప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే సెకండ్ సెట్ మాత్రం ఇప్పుడు విప్పడమే వస్తుంది. అలాగే మనము మొబైల్ సిఎస్డిఓస్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంట్స్ మొబైల్ ఎవరు పిల్లలు, ఇన్విజిలేటర్స్, సిఎస్డిఓస్ ఎవ్వరు మాత్రం ఎగ్జామ్ సెంటర్స్కి మొబైల్ ఫోన్ అవైలబుల్ లేదు, అలౌడ్ లేదు. అయితే ఓన్లీ పోలీస్ దగ్గర ఎవరైనా తీసుకొని పోలీస్ దగ్గర ఎట్లా ఫోన్ ఉంటుంది. మనకు అటెండెన్స్ విద్యార్థులు ఎగ్జామ్కి ఎంతమంది అటెండెంట్ అది మనం వాళ్ళకి పేపర్లు ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల ఇంతమంది విద్యార్థులు ఈ సెంటర్లో వచ్చారు, ఇంతమంది ఇన్విజిలేటర్స్ ప్రజెంట్ అయ్యారని మనము డిఓ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? పరీక్ష కేంద్రాల్లో వాటర్, రంజన్లు వాటరు కల్పించాము. అలాగే మనము కాంపౌండ్ వాళ్ళు ఉన్నవి, ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఫిట్టింగ్ అయిపోయినాయి అన్ని 52 సెంటర్స్లో. అలాగే మనము ఫ్లయింగ్ స్క్వాడ్ గౌరవ కలెక్టర్ గారు 3 అపాయింట్ చేశారు. అంటే స్టేట్ ఆఫ్ నుంచి వచ్చింది, మేము ఫైల్ లోడ్ చేశాము. 3 టీమ్స్ ఉన్నవి. ఆ 3 టీమ్స్లో తహసీల్దార్, ఒక పోలీసు, ఒక డిఓ ఆఫీస్ నుంచి ఒక మనిషి ఎంఈఓ ఆర్ హెచ్ఎం 3 ఉంటారు. వీళ్ళకి ముగ్గురికి వ్యాన్ మేము ఇస్తాము. ఆ వ్యాన్లో వీళ్ళు వెళ్ళి మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫస్ట్ అటెండ్ అవుతారు నా దగ్గర. అప్పుడు వాళ్ళకు మీరు ఇక్కడిక్కడ వెళ్ళని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు. మాస్ కాపీలు ఏమి లేవు సార్, మన జిల్లాలో ఇంతవరకు నడవలేదు, నడవదు కూడా. గతంతో పోలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి? ఫలితాలు లాస్ట్ టైం అయితే 92.66 వచ్చింది. ఇక ప్రయత్నిస్తున్నాం మేము కూడా 98, 99 రావడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. కాబట్టి విద్యార్థులు బాగానే చదువుకున్నారు. మనకు 98, 99% వచ్చి రావడానికి ప్రయత్నిస్తాం సార్.